ఇవాళ వాక్యాంశము సాకారులు. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడు తన సువార్త పనిలో సాకారులుగా ఉన్న వారి కొరకు మాట్లాడుతూ ఇక్కడ కొందరు పేర్లు ఉదహరించాడు. 2వ వచనాన్ని చదివితే ప్రభువునందు ఏక మనస్సు గలవారి ఉండుడని యూదియాను సుండికేకును బ్రతిమలాడుకొనుచున్నాను అని చెప్పి ఆ స్త్రీలు నిజమైన సాకారులు అని చెప్పాడు. పిల్లరా, ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటే సువార్త పనిలో ప్రయాసపడి నాకు సాకారులుగా ఉన్న వారి పేర్లు దేవుడు జీవగ్రంథములో రాశాడు అన్నాడు. ఎవరి పేర్లు రాశాడు? సాకారులు. స్వార్థ పనిలో కాదు, సాకారులు. దేవుని పిల్లారా, దేవుని జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే మనము సాకారులుగా ఉండాలి. ఏ విషయాలలో సాకారులుగా ఉండాలో నేను చెప్తాను. కానీ దేవుని వాక్యములో మనం చూస్తే జీవగ్రంథంలో పేరు ఉండాలి మనది. ఏ గ్రంథం? ఆ జీవగ్రంథంలో మనకి పేరు ఉండాలి, మన పేరు రాయబడాలి. అంటే ఎవరైతే దేవుని పనిలో సాకారులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మందిరములో సాకారులుగా ఉంటారో వారి పేరు దేవుడు జీవగ్రంథములో రాస్తాడట. రెండవదిగా జీవగ్రంథములో పేరు రాయబడాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనములో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనుడు, జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టగా. అంటే రెండవదిగా ఎవరి పేరు జీవ గ్రంథములో రాయబడిందంటే జయించువారు. ఎవరి పేరు? జయించువారు. ఈ జయించువారు అంటే లోకమును, సాతానును, పాపమును జయించి వారు జయము పొందినప్పుడట వారి పేరు జీవ గ్రంథములో దేవుడు రాస్తాడు. ఎవరైతే లోకమును, పాపమును, సాతానును జయించు వారు ఉన్నారో వారి పేరు దేవుడు జీవ గ్రంథములో రాస్తూ ఉన్నాడు, రాయబడి ఉన్నది. దేవుని పిల్లారా, ఇక ఎవరి పేరు రాయబడుతుంది జీవగ్రంథములో అంటే కీర్తన గ్రంథము 56వ దావీదు కీర్తన 56వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అవి నీ కవిలిలో కనబడును కదా. పిల్లరా, కవిలి అంటే ఏంటి? అక్కడ ఒకటి వేస్తుంది బైబిల్లో ఉన్నవారు చూడండి. ఏంటి కవిలి అంటే ఏంటి? పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి మీకు, చెప్పండి. ఏంటమ్మా కవిలి అంటే ఏంటి? గ్రంథము అంటే జీవ గ్రంథం. ఎవరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి
ప్రార్థన చేయవారు ఉన్నారో వారి పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. కవిలి అంటే అర్థం ఏంటంటే గ్రంథము. గ్రంథము అంటే జీవ గ్రంథము అని అర్థం. సరే దేవుని పిల్లరా, అంటే జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. ఒకవేళ జీవ గ్రంథములో పేరు రాయబడకపోతే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తాం. వినండమ్మా, ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడని కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇక బాగా అర్థం అవ్వాలంటే 14వ వచనాన్ని చదవండి. అధ్యాయం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండమే నరకాగ్నిగుండం. ఈ నరకాగ్నిగుండములో మనము పడతామంట. ఎవరు పేరు లేకపోతే? జీవ గ్రంథంలో పేరు లేకపోతే. ఏమా, జీవ గ్రంథములో మన పేరు లేకపోతే ఏ నష్టం అండి అని అంటారు కొందరు. జీవ గ్రంథంలో పేరు లేకపోతేనంట దేవుడు తన వాక్యములు అంటున్నాడు, నరకాగ్నిగుండములో భగభగ మండి అగ్ని గంధకములతో కాల్చబడుతున్న పాతాళములో మనము పడవేయబడతాము. ఇది 2వ మరణం అని అన్నాడు. శరీరం ఒక మరణమైతే నరకాగ్నిగుండములో కాల్చబడిన ఆత్మకు మరణం. ఇది ఆత్మ సంబంధమైన మరణం. సరే దేవుని పిల్లారా, మరి జీవ గ్రంథంలో పేరుండాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది? సాకారులుగా ఉండాలి. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? సాకారులుగా ఉండాలి. ఏ విషయములో మనం సాకారులుగా ఉండాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3లో ఆ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడి వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఆ సాకారుల పేర్లు. మొదటిగా మనం ఏ విషయంలో సాకారులుగా ఉండాలంటే సువార్త పనిలో. ఏ పనిలో చెప్పండి? సాకారులు అంటే సువార్త చేసే వారికి మనం సహకరించేవారుగా ఉండాలి. అంటే మీరు ఎలాగా సువార్తలో సహకరించగలరు చెప్పండి? ఎలాగ సువార్త పనిలో మీరు సహకరించగలరు చెప్పగలరా? దేవుని పిల్లారా, ఒకవేళ సువార్త పనిలో మనం సహకరించడం వలన ఎలా సహకరించగలము అంటే, మరి సేవకునితో వెనకాల వచ్చి సువార్త పనిలో సహకరించడం కాదు. మన గృహము దగ్గర ఎప్పుడైనా సువార్త కూటం పెట్టామా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. వాక్యములో సువార్త కొరకు చూస్తే చూడండి, వాక్యములు అంటున్నాడు అపోస్తుల కార్య గ్రంథము 11వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. త్వరగా అపోస్తుల కార్య గ్రంథం 11, 20 నుంచి 21. కొందరు వారితో ఉండేది, వీరు అంతియాలోకి వచ్చి గ్రీకు దేశ వారితో మాట్లాడుచు ప్రభు యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి.
దేవుని హస్తము వారికి తోడై ఉండను గనుక ఏమా ఈ అపోస్తుల కార్య గ్రంథం 11:20-21 వచనాల్లో ఈ దైవ సేవకులు సువార్త ప్రకటించారంట. ఈ సువార్త అంటే దేవుని వాక్యం ప్రకటించడం వలన అనేకులు దేవుని వైపు తిరిగారంట. ఎవరి వైపు తిరిగారు? ఎందుచేత? ఎందుచేత? సువార్త ప్రకటించుట ద్వారా. మరి మీ వీధిలో ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలైందో నువ్వు బాప్తీసం పొంది ప్రభువు నమ్ముకొని సువార్త పనిలో మనం సహకరించాలి, సాకారులుగా ఉండాలి. అయ్యా కాస్త సొమ్ము ఖర్చు పెట్టినా ఏడాదికి ఒకసారైనా మా ఇంటికాడ కూటం పెట్టండి, మీరు వచ్చి సువార్త ప్రకటించండి. మీ సువార్త ద్వారా అనేక అన్యులు దేవుని వైపు తిరుగుతారు, దేవుని మార్గములోనికి తిరుగుతారు, దేవుని మందిరములోనికి నడిపింపబడతారు. అయ్యా మీరు సువార్త ప్రకటించండి అని సువార్త ప్రకటించే వారికి మనము సాకారులుగా ఉండాలి. ఒకటి సువార్త ప్రకటించుట వలన దేవుని పిల్లారా అనేకులను దేవుని వైపు తిప్పగలము. సువార్త ద్వారా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:2. మీరు సువార్తను అంగీకరించుదురి, సువార్త యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసమే అర్థమైతేనే కానీ మేము ఏ వాక్య రూపం ఉపదేశించామో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుతారు. సువార్త, దేవుని వార్త అనేకులను ప్రభు తట్టు తిప్పుతుందంట. సువార్త విన్నవారు రక్షణలోనికి వస్తారు అంటుంది బైబిల్. పిల్లరా, నువ్వు రక్షింపబడడం కాదు, అనేకులను రక్షణలోనికి నడిపించాలి, అనేకులకు రక్షణ మార్గాన్ని బోధించాలి. అది నీ వల్ల కాదు గనుక సువార్త చేసే దైవ సేవకులకు నువ్వు సాకారిగా ఉండాలి. ఏ పనిలో? అందరూ చెప్పాలి, ఏ పనిలో? సువార్త పనిలో. దేవుని స్తోత్రం. ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకున్న డబ్బులన్నీ పావులు పెట్లు వేసుకోకుండా ఏమ్మా కాస్త నలుగురికి మీ వీధిలో సువార్త ప్రకటించడానికి సువార్త కూటం ఏర్పాటు చేసి నీ సేవకులకు నీవు సువార్త కూటములో ఒక సాకారిగా మారు. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ సాకారము యోహాను సువార్త. 2వ సాకారి ఎవరు అంటే, మొదటగా సువార్త పనిలో మనం సాకారులుగా ఉండాలి. రెండవదిగా యోహాను సువార్త 28వ అధ్యాయము 30 వరకు మనం చదువుకుందాం. 4:28 యోహాను సువార్త 4. ఆ స్త్రీ అంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను చూడుడి, ఈయనే క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారందరూ ఊరు నుండి బయలుదేరి ప్రభు యొద్దకు వచ్చేది. ఈ సమరయ స్త్రీ ఎవరంటే, దేవుని పిల్లారా, దేవుని యొద్దకు ఆ ఊరిని నడిపించిన ఒక సాకారి. ఈ సమరయ స్త్రీ ఎవరు అంటే, ఆ సమరయ పట్టణములో ఉన్న మనుషులందరినీ ఒకే ఒక మాట ద్వారా
ప్రభువు దగ్గరకు నడిపించిన ఒక సాకారి. యేసు ప్రభువారు ఈమె జీవితం కొరకు మాట్లాడాడమ్మా, నీకెంతమంది భర్తలు అని అడిగాడు. నాకు భర్తలు లేడండి అని అబద్ధం ఆడితే నీకు 5 భర్తలు ఉన్నారు అన్నారు. అంటే ఈమె జీవితం పాపసిద్ధమైన జీవితం. అయితే ఆమె జీవితం కొరకు వివరించిన యేసు ప్రభు దగ్గరకట ఆ ఊరునే నడిపించిందంట. ఈమెను ఏమనాలంటే ప్రభువు దగ్గరకు అనేకులు నడిపించిన ఒక సాకారి. నువ్వెంతమందిని నడిపించావు? నువ్వెంతమందిని నడిపించావు? చూడండి వాక్యములో యోహాను సువార్త 4:39 నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన అని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలో ఉన్న సమరయులు అనేకులు దేవుని స్తోత్రం విశ్వాసం ఉంచినట్టు చెప్పిందంట ఆమె. ఆమె చెప్పిన మాట ఎలా ఉందంటే ఆ ఊరిలో వారందరికీ విశ్వాసం వచ్చింది. ఆయన దేవుడు మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు అని వారందరూ ఎరిగి నమ్మినట్టుగా చెప్పింది ఆమె. ఒక ఊరినే కదిలించిన ఒక సాకారామె. దేవుని పిల్లారా, నీవు దేవుని దగ్గరకు వస్తున్నావు కదా, నువ్వెంతమంది నడిపించే సాకారిగా ఉన్నావు? స్నేహితులారా, కనీసం మందిరంలో ఆగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఆగిపోయారు, ఏ కారణం చేత ఆగిపోయారు? సమరయ స్త్రీ ఎవరు అంటే ఒక సాకారి. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడం విషయంలో సమరయ స్త్రీ ఒక సాకారి. ఊరిని నడిపించిందట ఆమె మాటల ద్వారా. ఆమె మాటలు విన్నవారందరూ కూడా, ఆ ఊరి వారందరూ కూడా యేసు ప్రభువారు దేవుడని, ఆయనే లోకరక్షకుడని విశ్వాసం ఉన్నట్టుగా చేసింది ఆమె. నువ్వు అనేకులు నడిపించే విషయంలో సాకారిగా ఉన్నావా? మరి నీ పేరు జీవగ్రంథంలో దేవుడు ఎలా రాస్తాడు? ఆయన అన్నాడు, ఆ సాకారుల పేర్లు అంటే సువార్తలోను అనేకులు నడిపించుటలోను మనం సాకారులుగా ఉండాలి. అట్టి వారి పేర్లట జీవ గ్రంథములో రాస్తాడు. ఇక మూడవది ఏంటంటే, పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:15 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:15 స్టెఫను ఇంటి వారు అమ్మా వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, దేవుని స్తోత్రం. దేని పిల్లారా, మూడోది ఏంటంటే పరిచర్య సాకారము. సాకారులు లేకపోతే పరిచర్య సాకారులు. మందిరంలో పరిచయం చేసేవారు ఎంతమంది ఉన్నారు? కానీ తాను తన భార్య అంట పరిచర్యం చేయడానికి ఎవరకు? పరిశుద్ధులకు పరిచర్య చేసే సాకారులు అంటండి. పరిశుద్ధులకు అంటే సంఘానికి సాకారులుగా ఉన్నారంట వారు పరిచయం చేయడంలో. చూడండి 1 సమూయేలు గ్రంథం 2:18 ఇక్కడ ఒక భక్తుడు కనబడతాడు. 2:18 బాలుడైన సమూయేలు ఏఫోదు ధరించుకొని దేవునికి పరిచర్య చేయుచుండెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరైనా సమూయేలు. ఎందుకు పేరు రాశాడు దేవుడు? ఏమంటే ఎందుకు పేరు రాశాడు? ఎవరికి పరిచయం చేశాడంట? ఏమా చెప్పాలి. ఎవరు పరిచయం చేశాడంట? దేవునికి, దేవుని మందిరానికి ఏం చేశాడు?
పరిచర్య చేశాడు కనుక ఇంత పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు రాశాడు. నేను మాట చెప్పనా మీకు, వచ్చిన వెంటనే ఫ్యామిలీ సన్నిధిలో దేవునికి పరిచర్య చేస్తున్నాడు, దేవుని మందిరానికి కూడా పరిచర్య చేస్తున్నాడు కనుక తన పేరు పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాశాడు. పరిచర్య చేయాలి, ఒళ్ళు దాచుకోకూడదు. దేవుని పిల్లారా, దేవుడిచ్చే పరిచర్య చేయాలి. దేవుని సేవకులకు పరిచర్య చూడండి, నిర్గమకాండములో 24వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. మోషే అతని పరిచారకుడైన యెహోషువ, దేవుని స్తోత్రం. ఇతను ఎవరికి పరిచయం చేస్తున్నాడు? సమూయేలేమో దేవుని మందిరాన్ని పరిచయం చేశాడమ్మా. మరి ఈ యెహోషువ ఎవరికి పరిచయం చేశాడు? దేవుని సేవకుడైన మోషేకు పరిచయం చేస్తున్నాడు. ఏమ్మా, యెహోషువ నీళ్లు కావాలయ్యా అంటే గబగబా తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి ఆ దైవ సేవకుడు చేతుల మీద వేసేవాడు. యెహోషువ కాస్త భోజనం పెట్టవయ్యా అంటే భోజనం పెట్టేవాడు. ఈ యెహోషువ దేవుని సేవకునికి పరిచయం చేయడం వలన దేవుడు యెహోషువాని ఇశ్రాయేలుల మీద ఒక నాయకునిగా చేశాడు. దేవుని స్తోత్రం. మోషే తర్వాత నాయకుడు ఎవరంటే ఇశ్రాయేలులకు యెహోషువాయే. 40 లక్షల మంది నడిపించే ఒక నాయకునిగా దేవుడు చేశాడు మోషేని బట్టి, మోషే దగ్గర పరిచయం చేయడాన్ని బట్టి. ఏమ్మా స్నేహితులారా, పరిచర్య విషయంలో సాకారులుగా ఉండాలి. నిజమే, మందిర పరిచర్య ఉంది, 2వ శనివారం వంట పరిచర్య ఉంది, అదైన తర్వాత పాత్రలు కొడుకునే పరిచర్య ఉంది, దేని పిల్లలు అదైన తర్వాత అడుక్కున్న వారికి ప్యాకింగ్ చేసే పరిచర్య ఉంది, అది చేసిన తర్వాత అవి పంచే పరిచర్య ఉంది. ఏదైనా ఒకటైనా చేస్తున్నావా? నీ పేరు జీవ గ్రంథంలో దేవుడు అలా రాస్తాడు. దేవుడు నీ పేరు జీవ గ్రంథం ఎలా రాస్తాడు? జీవ గ్రంథములో పేరు లేకపోతే నీవు నిత్య నరకాగ్ని గుండానికి పోదు అని ప్రకటన గ్రంథములో ప్రభు చెప్పాడు. దేవుని పిల్లారా, ఆ సాకారుల పేర్లు చూడండి. పరిచర్య అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చూద్దాం. ఎవరు వాళ్ళు? ఆయన తల్లి పరిచారకులను చూచి, దేవుని స్తోత్రం. పరిచర్య అంటే ఏంటంటే దేవుడు చెప్పినట్లు మనం చేయడమే పరిచర్య. ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. ఏం చెప్పాడు చూడండి, కిందకి ఎందుకమ్మా 5 నుంచి కిందకు చదివితే ఆయన అన్నాడు, ఆ నీళ్లు బాణల నిండా నింపండి. ఏమన్నాడు? ఆ నీళ్లు ఆ బాణల నిండా నింపండి. వారు పరిచారకుల అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు వారితో, దేవుని స్తోత్రం. పరిచర్య ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు అన్నారు, ఈ నీళ్లు తీసుకెళ్ళి ఆ బాణల నిండా అంచులు మట్టుకు నింపండి అన్నాడు. బాబోయ్, ఎవడు మోస్తాడని నీళ్లు అన్నారా? బాణ అంటే ఎంత ఉంటుంది తెలుసామా? ఇంత బాణ, ఇంత లావు ఉంటుంది ఆ బాణ. ఇంత బాణలు, 6-7 అడుగులు ఎత్తు బాణలు. ఎన్ని బాణలు? 6 బాణలు. ఈ 6 బాణల నిండా ఎక్కడి నుంచో నీళ్లు మోయాలి. ఎక్కడి నుంచో నీళ్లు మోసి ఆ నీళ్ళట ఆ బాణల అంచుల వరకు నింపాలంట. ఎంతసేపు పట్టుంటుందండి ఆ పని? ప్రభా, ఆ చెరువు ఎక్కడో ఉంది నాయన, మళ్ళా కుళాయిలు కదా అప్పుడు, ఎక్కడో చెరువు ఉంటే ఆ చెరువులోంచి నీళ్లు మోసుకొని వచ్చి ఆ నీళ్లు నింపాలి. సరే, 6 బాణల నిండా నీళ్లు నింపండి యేసు ప్రభువు ఆ పరిచారకులతో చెప్పాడు.
చెప్పిన తర్వాత అంటున్నాడు, ఆ నీళ్లు ముంచండి అన్నాడు. అయ్య బాబోయ్, నీళ్లు ముంచమంటున్నాడు ఏంటి అని అన్నారా? నీళ్లు ముంచారు అంటున్నారు. ఆ విందు ప్రధాని తీసుకుని వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి చాలా భయం వేస్తుంది. అయ్య బాబోయ్, విందు ప్రధాని ఇవి నీళ్ళని తెలిస్తే, ద్రాక్షారసానికి బదులు నీళ్ళు ఇస్తున్నామని తెలిస్తే మా ప్రాణం తీసేస్తాడేమో అనుకోలేదు. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇచ్చారు. అవి పోసినప్పుడు నీళ్ళే, ఆ బాణల్లో ఉన్నప్పుడు నీళ్ళే, ఆ ముంచినప్పుడు నీళ్ళే, అవి తీసుకెళ్తున్నప్పుడు నీళ్ళే. ఆ విందు ప్రధాని ఆ నీళ్లు త్రాగుతున్నప్పుడట దేవుడు ద్రాక్షారసంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పరిచర్య అంటే ఏంటో తెలుసామా? ఆయన నీతో చెప్పిన చేయాలి. ఒకసారి చెప్తాడు దేవుడు, నువ్వు ఆయన పరిచర్య చేయలేదనుకో, నీ బదులు ఇంకొకరిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మా ఇక్కడ వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ సాకారులు, ఒకటి సువార్తపరలో సాకారులు, రెండు దేవుని యొద్దకు నడిపించే సాకారులు, మూడు పరిచర్య సాకారులు. పరిచర్యలో సాకారులుగా ఉండాలి. చెప్పండి, పరిచర్యలో సాకారులుగా ఉండాలి. ఏమా దేవుని పిల్లారా, ఇక నాలుగో సాకారుల పేరు ఏంటంటే, వాక్యం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11, 12 వచనాలు. నిర్గమాకాండం 17. మోషే, ఇక్కడ ఓ మాట చూడాలి. అమాలేకులకును ఇశ్రాయేలుకును యుద్ధం జరుగుతుంది. మోషే ఇలా చూడండి, చేతులు పైకెత్తుతున్నాడట. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే తన చేతులు దింపినప్పుడు అమాలేకులు గెలిచారు. ఏమండి, మోషే ఇలా చేతులు ఉన్నంతసేపు ఇశ్రాయేలు గెలిచేస్తున్నారట దేవుని బిడ్డలు. చేతులు కాస్త బరువెక్కిపోయి ఇలా మనుషులకి ఇలా కిందకి దించితే అమాలేకులు గెలిచేస్తున్నారంట. అంటే అన్యులు గెలిచేస్తున్నారు. అప్పుడు చదువుదాం. మోషే చేతులు బరువెక్కగా ఇద్దరు మనుషులు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ రాయి మీద కూర్చోబెట్టి అహరోను ఊరులు ఒకరు ఈ పక్కను మరొకరు ఆ పక్కను ఆయన చేతులు ఆనుకొని పట్టుకున్నారు. ఏమా, వీరెవరు? సాకారులు. ఈ విషయంలో సాకారులుగా ఉన్నారు. దేవుని సేవకుని విషయంలో సాకారులుగా ఉన్నారు. చెప్పండి, దేవుని విషయంలో, దేవుని సేవకుని విషయంలో సాకారులుగా ఉన్నారు. మోషే గారు చేతులు లాగేస్తున్నాయంట. మోషే చేతులు లాగేస్తూ ఉంటే ఒకరొచ్చేమో ఈ పట్టుకున్నారు, ఒకరొచ్చేమో చెప్పండి ఈ చెయ్య పట్టుకొని సాకారులుగా నిలవబడ్డారు. ఇప్పటి వరకు యుద్ధము గెలిచే వరకు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, వారు చేతులు లాగిన వారు మోషే కూర్చున్నాడు, కానీ ఇటువైపు ఊరు చెప్పండి, అటువైపు అహరోను ఇద్దరు కలిసి వారి కాళ్ళు లాగిన, వారి చేతులు లాగిన, వారికి నీరసం వచ్చిన ఏమాత్రం మోషే చేతులు కిందకి దిగకుండా అలా ఎత్తి పట్టుకొని సాకారపరుచుగా సహకరిస్తూ ఉన్నారు వారు. దేవుని పిల్లారా, దీనిని మనం ఏమనాలంటే దేవుని సేవకునికి సాకారులు వారు. చెప్పండి, దేవుని సేవకునికి సాకారులు. పిల్లారా, నీ దేవుని సేవకునికి సాకారిగా ఉన్నావా? ఎందులో సహకరిస్తూ ఉన్నావు? దేవుని పిల్లారా, దేవుని సేవా పనిలో సహకరిస్తున్నావా? వాక్యం చదవడం వచ్చు కానీ చదవవు, ప్రార్థన చేయడం వచ్చు ప్రార్థన చేయవు,
పాటలు పాడనవచ్చు, పాటలు పాడవు. పిల్లరా, దేవుని సేవకుని కట సాకారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆ సాకారుల పేర్లు నేను జీవ గ్రంథములో రాస్తూ ఉన్నాను. ఇక మరొక సాకారిని చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు త్వరగా చదివేద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను. ఎలయనగా వారు బహు శ్రమల బట్టి పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏమండి, వారు ఎవరంట? చెప్పండి, వారు ఎవరంట? ఇది మాసిదోనియా సంఘ బిడ్డల కొరకు పౌలు రాస్తున్నాడు. వారు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వంలో బహుగా విస్తరించెను. పాలు పొందుట విషయములోను మమ్మల్ని మనస్పూర్వకముగా వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే దేవునికి ఇస్తూ ఉన్నారని మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. వీరెవరంటే దేవునికి ఇచ్చే విషయంలో సాకారులు. దేవునికి ఇచ్చే విషయంలో సాకారుడు. వీళ్ళు మాసిదోనియా సంఘ బిడ్డలు. ఎవరమ్మా వీళ్ళు? ఏమ్మా, వీళ్ళెవరు? మాసిదోనియా సంఘ బిడ్డలు. వీళ్ళు పేదలు కాదు. ఏంటట? పేదలు వేరే, నిరుపేదలు వేరే. పేదలంటే ఏదో కొద్దో గొప్ప బట్ట భోజనం ఇల్లు ఉన్నవారు పేదలు. మరి నిరుపేదలంటే ఇల్లు లేనివారు, బట్టలు లేనివారు, సరైన స్థలము లేనివారు వీరే నిరుపేదలు. ఈ నిరుపేదలట దేవుని యొక్క సేవా విషయంలో, దేవునికి అర్పణడిచ్చే విషయంలోనంట చాలా దాతృత్వం కలిగి ఉన్నారంట. వీళ్ళని ఏమనాలంటే దేవునికి ఇచ్చే విషయంలో సాకారులు. దేవునికి ఇచ్చే విషయంలో సాకారులు. పిల్లరా, చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు వారట ఒకసారి ఒక సభ పెట్టారు. సభకు చాలామంది ప్రజలు వచ్చారు. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఏమండి, ఆ సభలో వచ్చిన ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ. దేవుని స్తోత్రం. ఒక చిన్న బిడ్డట యేసు ప్రభు వారికి 5 రొట్టెలు, మాట్లాడండి, 5 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చాడు. అంటే ఈ చిన్న బిడ్డ ఎవరంటే యేసు ప్రభు వారికి సాకారి. అక్కడ వచ్చిన వారు వేలాది మంది ఉన్నారండి. వాళ్ళందరికీ భోజనం కావాలి. భోజనం కావాలి అంటే ఎవరో ఒకరు సహకరించాలి. ఈ చిన్న బిడ్డట తన తల్లి తన కొరకు దాచి ఉంచిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకు ఇచ్చేశాడు. ప్రభువా, ఇదిగో నా వంతు సాకారం, ఇదిగో నాయనా అని ఇస్తే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేసి వేలాది మందికి వడ్డించగా, చూడండి 6వ అధ్యాయం 12-13 వచనాల్లో వారు తృప్తిగా తిని ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేసి వారు 12 గంపలు ఎత్తిరి. దేవుని స్తోత్రం. ఏమా, వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చి సహకరించకపోతే ఆ రోజు వాళ్ళకి భోజనం ఉన్నా, మాట్లాడతలేదు ఏంటి మీరు? వారికి భోజనం ఉన్నా మాట్లాడండి. వారి భోజనం ఉన్నా
ఉండదు. అంటే మనము మనకు కలిగినది దేవునికి ఇచ్చే సాకారులుగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా ఆ 10 రూపాయలు 10 మడతలు పెట్టి ఆ 10 రూపాయలే వేస్తున్నాం దేవునికి. ఇంకా అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి సహకరించాడు. సాకారి అతను, దేవుడికి ఇచ్చే విషయంలో సాకారి. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యగ్రంథం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 36, 37 వచనాలు. యోసేపు ఒక మనుష్యుడుండెను, ఇతడు అపోస్తలులకును గీత వాళ్ళకి అయిపోద్ది బైబిల్ను తీసేటప్పటికి. ఇంటికాడ తీస్తే ఈ అపోస్తలుల కార్యగ్రంథం 4:36 నుంచి 37. బర్నబా అని పేరు పెట్టుచుండెను, ఇతడి గడ భూమి గలవాడై ఉండి దాని నమ్మి తన వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర ఎట్టాను. దేవుని స్తోత్రం. ఈ 4:30, 4:35 కూడా చదువుదాం. మా భూములైనను ఇండ్లలైనను కలిగిన వాటినన్నిటిని అమ్మిన వాటిని వెల ఇచ్చి తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ ప్రతి వారు అక్కర కొలది పంచిపెట్టిన దేవుని స్తోత్రం. ఆనాడట దేవుని సేవకులకట వారు భూములను, భూమి అంటే ఏంటి? పొలం, ఎండ్లను అమ్మేసేవారంటండి. అమ్మేసి ఆ సొమ్ము తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చి, అయ్యా ఇది నీ దేవుని సేవా పరిచయలో వాడండి అని సాకారులు ఉండేవారంట. బర్నబా అన్న ఆయనకి మరి ఎన్ని ఎకరాల భూమి ఉందో నాకు తెలియదు కానమ్మా, అక్కడ రాయలేదు కానీ ఎన్ని ఎకరాల భూమి ఉందో నాకు తెలియదు కానీ ఆ భూమంతా అమ్మేశాడట. ఆ బర్నబా అన్న వ్యక్తి అమ్మేసి ఆ సొమ్ము తీసుకొని వచ్చి దేవుని సేవకుని పాదాల దగ్గర పెట్టి, ఓ సేవకుడా, ఇదిగో నీ స్వార్థ పనిలో నేను సాకారిగా ఉన్నాను అంటే దేవునికి ఇచ్చే విషయంలో సాకారిగా ఉన్నాడు. నువ్వు కూడా సభకిస్తున్నావా? గుంటూరులో సభ చేస్తూ ఉన్నారు పిల్లరా, లక్షలాది మంది అక్కడికి వస్తారు. కావలసిన ఆహారము, కూరలు, నీళ్లు, నీడ, మరి సదుపాయములు, కింద కూర్చోడానికి గడ్డి, ఇదంతా ధనముంటేనే కదా రాదు కదా. ఏమ్మా, మరి మన సంఘంలోంచి కొందరు వెళ్తాం కదా, కనీసం మన సంఘంలోంచి వెళ్ళే వారికైనా అక్కడ తినడానికి ఆహారం కొరకైనా మన సంఘంలోంచి మనం ఏమి ఇవ్వాలి? బియ్యం ఇవ్వాలి. అక్కడ సదుపాయములు ప్రెసిడెంట్ అయ్య గారు చూడడానికి కాస్త ధనం ఇవ్వాలి. పిల్లరా, ఎంత చెప్పండి, దేవునికి ఇచ్చే విషయంలో పిసినార్తనంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఈ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి ఆహారములో సాకారిగా మారాడు దేవునికి. బర్నబా తనకు కలిగిన సొమ్మిచ్చి దేవుని సేవలో సాకారిగా మారాడు. నువ్వు కూడా సాకారిగా మారు. దేవుని పని విషయంలో సాకారిగా మారు. మన క్రిస్మస్ పండుగకు ఇదిగో నేను ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పావు, నువ్వు ఇచ్చావా? చిన్న బిడ్డ ఈ బర్నబా దేవునికి ఇచ్చే విషయంలో సాకారులుగా ఉన్నారు. ఇక చివరి మాట, అపోస్తలుల కార్యగ్రంథం 12:5 పేతురు సరసాల్లో ఉంచబడెను. దేవుని స్తోత్రం. సంఘమైతే తన కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండేను. ఇది ఎవరంటే ప్రార్థనా సాకారులు. ఎవరమ్మ వీళ్ళు? చెప్పండి, ఏంటి సాకారం చేస్తున్నారు? పేతురు గారికి, పేతురు గారిని జైల్లో పెట్టారంట. అమ్మా, పేతురు గారిని జైల్లో పెట్టారంట. బాగానే వెళ్ళాళ్ళే, ఏదో చేసే ఉంటాడు అన్నారా? ఏమా అలా అన్నారా?
ఏం చేస్తున్నారు? ప్రార్థన సాకారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థనా సాకారులు వీరు. మనం ఏం బండలు కొండలు మొయ్యక్కర్లే. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే ప్రార్థనా సాకారం. ఏమండి, రమణమ్మ గారు వాళ్ళ అమ్మాయి వారి మేనలు సంఘం కొరకు ప్రార్థనా సాకారులుగా మారాలి. స్నేహితులారా, శుక్రవారం బిడ్డలు ఉపవాసం ఉండి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరు క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంగళవారం సన్నిధి వారు వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేసేది ఏంటంటే సంఘక్షేమము, సంఘములో ఉన్న వారికి ఆరోగ్యము, సంఘములో ఉన్న వారికి కలిగిన శోధన ప్రభా తొలగించమని వారు ప్రార్థనా సాకారం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. వీరెవరు అంటే ప్రార్థనా సాకారులు. ఏమండి, ఏది చేసినా చేయకపోయినా ఏం చేయాలి మనం? మాట్లాడండి. ఏం చేయాలి మనం? ప్రార్థనా సాకారులుగా ఉండాలి. ఏమా, మనం ఏం చేయనక్కర్లే. నువ్వు ఇంతమంది ఉన్నావు, ఇంతమందిలో దేవుడు ఒక్కరి ప్రార్థనైనా ఆలకించడా? మాట్లాడండి మా, ఒక్కరి ప్రార్థనైనా ఆలకించడా? ఆలకిస్తాడు. కనుక వచ్చిన వారందరూ కలిసి వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తే మనలో ఒక్కరి ప్రార్థనైనా దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు నెరవేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లారా, మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రిక 4:3 అంటున్నాడు, ఆ సాకారుల పేర్లు. ఏమండి, ఎవరి పేర్లు చెప్పండి? ఎవరి పేర్లు? సాకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడును. ఏమండి, మన పేరు ఎక్కడ రాసుకోవాలండి? మనం రాసుకోవాలా? దేవుడు రాయాలా? దేవుడు రాయాలంటే ఒకటి, స్వార్థ పనులను సాకారిగా ఉండు. 2, దేవుని మందిరానికి నడిపించే బిడ్డల విషయంలో సాకారిగా ఉండు. 3, దేవుని పిల్లారా, వాక్యములు అంటున్నాడు పరిచర్య విషయంలో సాకారిగా ఉండు. పరిచర్య విషయంలో సాకారిగా ఉండు. ఇక 4వదిగా దేవుని సేవకుని విషయంలో సాకారిగా ఉండు. ఏమండి, 5వదిగా మనం చూస్తే దేవునికి ఇచ్చే విషయంలో సాకారిగా మారు. దేవునికి ఇచ్చే విషయంలో సాకారిగా మారు. బాబోయ్, సభలకో బత్త వేసేమన్నాడు ఆయన అలాగా అంటుంటాడు అని బయటికి వెళ్ళి సొనుక్కోకూడదు. మనం ఓ బస్తా వేస్తా దేవుడు 100 బస్తాలు ఇస్తాడేమో నీకు. దేవుని స్తోత్రం. ఓ 200 ఇస్తే దేవుడు 2 లక్షలు ఇస్తాడేమో దేవుడు సభలకి. దేవుని స్తోత్రం. దేవునికి ఇస్తే దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. దేవుని పిల్లారా, దేవునికి ఇచ్చే విషయంలో సాకారులుగా ఉండాలి. 4వదిగా ప్రార్థన చేసే విషయంలో మనం ఎలా ఉండాలి? సాకారులుగా ఉండాలి. వీరి పేరు ఎక్కడ రాస్తారట దేవుడు? జీవ గ్రంథంలో. ఒకవేళ పేరు రాయకపోతే మన పేరు అగ్నిగుండంలో పోతాం. ఎక్కడికి చెప్పండి? ప్రకటన 20:15 అన్నాడు, ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథములు ఉండదో వారు అగ్నిగుండములోకి పోతారన్నాడు దేవుడు. కనుక నీ పేరు నా పేరు ఆధార్ కార్డులో కాదు, కానీ దేవునిలో జీవ గ్రంథములు రాయించుకోవాలి. మాటలు ప్రభువు దీవించును గాక.